తమ జీవితాల్లో ఇక వెలుగులు వస్తాయని భావించారు. ఆ వెలుగులు 5 నెలలకే ఆగిపోయాయి. ఆర్భాటంగా ప్రారంభమైన ఆ పెట్రోల్ బంక్ ఇప్పుడు దివ్యాంగుల పాలిట శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దివ్యాంగుల పెట్రోల్ బంక్ కార్మికుల పరిస్థితి దీనంగా ఉంది. 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదని అంటున్నారు. వికలాంగులకు పంపించే వరకే మీకు జీతాలు వెళ్ళాయి. 5 లక్షల ట్రాన్సాక్షన్ అయితే మీకు ఈ జీతం ఇస్తారు. లేకపోతే 6,750 రూపాయలమే ఇస్తాము మీతో ఏరేయాలని సార్ అంటుండు. సార్ గట్టెట్టుంటుంది సార్. ఇప్పుడు మీ దాంట్లోకి ఇస్తలేం కదా. మేము మీ జీతాలకి ఇస్తారు. గవర్నమెంట్ మాకు ఇచ్చిన దాంట్లోకేని గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది. మాకు గవర్నమెంట్ కు మీరు పంపించండి, నివేదిక పంపించండి. దాని ద్వారా మాకు జీతాలు ఇస్తారా? ఎక్కడైనా జీతాలు పెరుగుతాయి కానీ తగ్గడం ఏంటి సార్? ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోతే మాత్రం బాగుండదు. మిమ్మల్ని బంపులను తీసేస్తా, మిమ్మల్ని మీద కేసులు పెడతా అని చెప్పేసి మాకు కొంచెం బెదిరింపులు వచ్చినాయి సార్. సిరిసిల్లలోని పెద్దూర్ బైపాస్ రోడ్లో మెడికల్ కాలేజీ వద్ద వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ఎంతో హంగు ఆర్పాటాలతో ఈ దివ్యాంగుల పెట్రోల్ బంక్ ప్రారంభమైంది. 24 మందికి శాశ్వత ఉపాధి దొరుకుతుందని, వారి కుటుంబాలు గట్టెక్కుతాయని ఆశించారు. వారి ఆశలు అడియాసలయ్యాయి. గత 5-6 నెలలుగా జీతం రాక దివ్యాంగులు నరకం చూస్తున్నారు. ఇంట్లో పసిపిల్లల పాలు, తల్లిదండ్రుల మందులు కొనడానికి పైసలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ గోడు చెప్పుకుందామని వెళ్తే అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలందక ఇప్పటికే 8 మంది పని మానేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఉన్న 16 మంది పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని అంటున్నారు. 18,000 అన్నారు. అంటే ఎమ్మెల్యే సారు అది 13,000 ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు సేలింగ్ తక్కువ అయింది. సేలింగ్ తక్కువ అయితే మీకు ఆ సేలింగ్ ప్రకారమే మీ జీతం ఇస్తా. సేలింగ్ అంటే కమిషన్ లెక్కనే. టోటల్ నెలకి ఎంత కమిషన్ వస్తది ఆ ప్రకారమే మీకు జీతం ఇస్తా. మీరు చేయాలంటే చేయండి అదే అన్నారు. మరి ఎంత తక్కువ జీతంకే నాకైతే అయితే లేదు. 18,000 అన్నారు. ఇక బంకులో 8 మందికి మాత్రమే సరిపడా పని ఉందని అధికారులు అంటున్నారు. మిగతా వారికి ఉపాధి కల్పించడం ప్రస్తుత పరిస్థితిలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. సందీప్ కుమార్ జా గారు మానవతా దృక్పథంతో మనకు యాక్చువల్లీ 8 మంది ఉండాల్సినటువంటి ప్రదేశంలో 24 మందికి అనుమతి ఇచ్చడం జరిగింది. తద్వారా కొంచెం వాళ్ళకు వచ్చినటువంటి కమిషన్ మీద ఇది నడుస్తుంది కాబట్టి కమిషన్ విషయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి కమిషన్ వాళ్ళకి సరిపోవడం లేదు అనేటువంటిది, తర్వాత అది కొంచెం ఆలస్యంగా వస్తుంది అనేటువంటిది గుర్తించడం జరిగింది. వాళ్ళందరితో మనం చర్చించి ఎవరికైతే నిజంగా అత్యవసరంగా ఈ ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఉందో వారిని మాత్రం కొనసాగమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది.